హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరుచిక్కుడుకాయ ఇగురు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో గోరుచిక్కుడుకాయలు తీసుకుందామండి. ఇవి మా అక్కాళ్ళ చెట్లు కాసినాయని నాకు పంపించింది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో నీళ్ళు పోసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయలను అందులో వేసుకోవాలి. ఒక 5 minutes దీన్ని ఉడకనిద్దాం. ఇవి మామూలు చిక్కుడుకాయలా ఉండవు కదండి, అందుకని ఉడికించుకోవాలి. ఇవ్వండి 5 minutes తర్వాత ఉడికాయి. వీటిని మనం ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోవాలండి. మెత్తగా ఉడికిపోయినాయి. వీటిలో కట్ చేసుకున్నాం. చుట్టూ ఏనుంటుందండి, దాన్ని తీసేసి సన్నగా తీసుకోవాలి. ఇవ్వండి ఇలాగా. కర్రీకి కావాల్సింది ఒక దాంట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకున్నామండి. నూనె కాగింది. కొద్దిగా వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, జీలకర్ర కొంచెం, కరివేపాకు, ఉల్లిపాయలు, వీటినన్నిటినీ వేగనివ్వాలి. వేగిపోయాయి. మనం ఇందాక కట్ చేసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, గోరుచిక్కుడుకాయలు, వాటిని అందులో వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఫస్ట్ మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం తగ్గించేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. సాల్ట్, పసుపు వేసి తిప్పేసుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం మూత పెట్టి. ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి. వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కారం కూడా వేసుకుందాం. మళ్ళీ ఒక 5 minutes వేగనిద్దాం. ఏంటండి, కొబ్బరి అవి కూడా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటాయి. కానీ మా ఇంట్లో వద్దన్నారు ఈసారి. లేకపోతే ఎక్కువ గోరుచిక్కుడుకాయ కొబ్బరి వండుకుంటాను. టమాటా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రైలా ఉంటుందని చెప్పి ఏమీ వేయకుండా ఓన్లీ చిక్కుడుకాయలు మట్టుకే వేస్ట్ చేస్తున్నాను. మా బాబుతో కుదరదని చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, త్వరగా అయిపోయేలాగా ప్రిపేర్ చేసుకుంటాను ఈ కూరలో.
ఎంత సింపుల్గా చేసినా బాగుంటాయండి. ఇంతేనండి, ఈజీగా చాలా చాలా ఈజీగా త్వరగా అయిపోయే గోరుచిక్కుడుకాయ కర్రీ.